కలర్ఫుల్ గ్లాస్ సెలెక్ట్ చేసుకున్నావు, ఏమైనా ఇవ్వండి. తాత హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ అంతా ప్రిపరేషన్ బిఫోర్ వి మూవ్ ఇన్. సో బేసికలీ ది వీక్ బిఫోర్ ఇక్కడ మేము అప్లయన్సెస్ కొనడానికి వచ్చాము. వి కేమ్ టు రిలయన్స్ డిజిటల్ బికాజ్ మాకు అన్ని ప్రైజెస్తో కంపేర్ చేస్తే మాకు దిస్ ప్లేస్ ఓన్లీ మాకు కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నాయి కాబట్టి వీ హ్యాడ్ టు టేక్ సో మెనీ అప్లయన్సెస్. ఇంకా సరే అని చెప్పేసి అన్నీ ఒక ప్లేస్లోనే కొనేసాము. రెఫ్రిజిరేటర్, డిష్ వాషర్, వాషింగ్ మెషిన్, ఇట్లా అన్నీ కావాల్సి ఉంటే ఇక్కడే తీసేసుకున్నాము. అండ్ ఇన్ని కొన్నాం కాబట్టి వాళ్ళు మాకు ఇది ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు. దాని తర్వాత ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ పానీపూరి. సో పానీపూరి తిందామని వెళ్తే అక్కడ లేకుండింది. ఇంకా సరే అని చెప్పేసి మమ్మీకి సమోసాస్ తీసుకొని అట్లానే పికిల్స్ ప్యాక్ చేయించుకొని ఇంటికి వెళ్తున్నాము. ఇది నా ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ పానీపూరి. కేంద్రీయ విహార్లో ఆపోజిట్ ఉంటుంది, గోల్గప్పాస్ బేసికలీ. కానీ అవి లేవు ఆ రోజు. ఇంకేం చేస్తామని చెప్పేసి ఐ వాజ్ సో సాడ్. దాని తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. వీటికి సమోసాస్ ఇంకా పునుగులు. ఐ లైక్ పునుగులు ఆల్సో. సో వాజ్ లైక్ ఇంకా ఓకేలే అని చెప్పేసి దాని తర్వాత ఆ రోజు ఈవినింగ్ నేను మమ్మీ టెంపుల్కి వెళ్ళాం. ఇది నా ఫేవరెట్ టెంపుల్. ఇక్కడ మా ఇంటి నుంచి ఐ గెస్ ఒక 3-minute వాక్ అంతే. సో ఇంకా బిఫోర్ షిఫ్టింగ్ అవి లైక్ ఒకసారి చూసేసి వెళ్దామని చెప్పేసి సో అందుకని మంచిగా వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని ఇంకా ఎండ్ ది నైట్. సో ఇది నెక్స్ట్ డే. ఐ నో వీడియో మొత్తం చాలా క్లమ్జీ ఉందని బికాజ్ ఇట్స్ అ వీక్. సో చాలా డేస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 3 days ఉన్నట్టుంది. సో ఇక్కడ నేను ఇంకా మా తమ్ముడు కొత్త ఇంటికి వెళ్తున్నాము. డాడీ మార్నింగే వెళ్ళిపోయారు. సో ఇంకా నేను తమ్ముడు క్యాబ్లో వెళ్ళిపోయాము. న్యూ హౌస్ మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 45 to 40 minutes టైం పడుతుంది. సో ఇంకా స్లోగా వెళ్తూ ఉన్నాము. సో అక్కడ ఆఫ్టర్ హౌస్ వార్మింగ్ కాబట్టి ఫైనల్ కోట్ ఆఫ్ పెయింటింగ్ మాత్రమే ఉండింది. సో ఇంక ఇక్కడ పెయింటింగ్ వర్క్ అంతా అయిపోతుంది. అండ్ ఆల్సో మేము మొన్న బిఫోర్ డే మేము బుక్ చేసినప్పుడు అప్లయన్సెస్ సచ్ యాజ్ రెఫ్రిజిరేటర్ ఇంకా చిమ్నీ మాకు ఫాస్ట్ డెలివరీ కావాలని అడిగాము. అండ్ వాళ్ళు కూడా దే వర్ కైండ్ ఎనఫ్, వాళ్ళు త్వరగానే రప్పించేశారు మాకు రెఫ్రిజిరేటర్ ఇంకా చిమ్నీ. బికాస్ చిమ్నీకి కట్టింగ్ ఉండింది అండ్ రెఫ్రిజిరేటర్ పక్కన ఒక టాల్ యూనిట్ రావాలి. సో అది ఫాస్ట్గా వచ్చేస్తే పని ఫాస్ట్గా అయిపోతుంది, తెప్పించేసాం. సో ఇక్కడ సమ్మర్ కాబట్టి మా చెల్లి ఇంకా హర్ ఫ్రెండ్స్ ఇలా లెమన్ సోడా స్టాల్ పెట్టారు. ఏమేమి ఉందేంటి అబ్బో? లెమన్ సోడా, లస్సీ, నార్మల్ సోడా, లెమన్ సోడా. అక్కడ డస్ట్బిన్. నువ్వు వెళ్ళిపోయాడు అందరినీ సత్యవంకులకి మా ఇంటికి ఎవరైనా ఉంటారు. అక్కడ ఎండలో బాగా వస్తున్నాడు. ఎండలో తెచ్చుకున్నావమ్మా? అబ్బో ఇది ఎవరి ఐడియా ఏంటి? ఆహా మేనేజ్మెంట్ మేడం గారు ఇవుదా? అబ్బో సత్యవంకులు ఎన్ని మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకోరమ్మంటున్నాను. సాయంత్రం లస్సీ. ఆహా అయ్యో లాక్కొద్దామా? కావాలండి లస్సీ కావాలా? లస్సీ సోడా లస్సీ. వాడు కలర్ఫుల్ గ్లాస్ సెలెక్ట్ చేసుకున్నావు, ఏమైనా ఇవ్వండి. థ్యాంక్ యూ.
సో ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది. ప్యాకింగ్లో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిందే నా క్రాఫ్ట్ ఐటమ్స్తో. ఇది నేను మొన్న ఐకియా బాక్స్లో ప్యాక్ చేసుకోవాలి ఈ 2 షెల్ఫ్స్ని. ఇంకొంచెం మిగతా షెల్ఫ్స్లో ఉన్నాయి. నా మమ్మీ ఇస్ లైక్ దీంట్లో అక్కడ లేనివి హాఫ్ సైజ్ చేసుకొని ఈ 2 షెల్ఫ్స్ని 1 షెల్ఫ్ చేసుకొని రమ్మంది. ఆర్ఎల్స్ నన్ను కూడా కొత్త ఇంటికి రానివ్వదు. షీస్ లైక్ యూ హ్యావ్ టు డీక్లటర్ ఎట్ ఎనీ కాస్ట్ అని, విచ్ ఇస్ సో సాడ్. నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ డిఐవైస్ అంటే చాలా చాలా ఇష్టం. నేను ఎంత ఫూలిష్ పర్సన్ అంటే ఏమైనా పెన్లో ఇంక్ అయిపోయిన తర్వాత కూడా పెన్నుని అట్లానే పెట్టుకుంటాను. ఐ డోంట్ నో వై, నాకు పడేయడానికి మనసే రాదు. అండ్ దట్ అదంతా కలెక్ట్ చేసి ఇలా సగం చెత్తే ఉంది. బట్ దెన్ ఈవెన్ ఎట్ దిస్ పాయింట్ నాకు అస్సలు పడేయాలని లేదు. బట్ దెన్ నేను ఒకవేళ పడేయకపోతే నాకు ఏంటి లేదు కాబట్టి ఇంకా నేను తప్పకుండా ఖచ్చితంగా పడేయాలి. చూద్దాం ఎన్ని పడేయాల్సి వస్తుంది, ఎన్ని పెట్టుకోవాల్సి వస్తుంది అని. బట్ దెన్ వెరీ వెరీ సాడ్. ఈ సర్దడం నాకు నచ్చలేదు. బికాజ్ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి దీన్ని నేను కలెక్ట్ చేసుకుంటూ అలానే పెట్టుకుంటూ వచ్చాను. ఆబ్వియస్లీ హౌస్ షిఫ్ట్ అయ్యే వరకు చెత్త ఇంట్లో నుంచి వెళ్ళదు కదా. సో వెరీ వెరీ కష్టం ఇట్ ఇస్. సో లెట్స్ సీ ఎంత నేను ఐ క్యాన్ మినిమైజ్ దిస్ స్టఫ్ అని. బట్ సో సాడ్. ఎంత క్యూట్ స్టఫ్ ఉంటుందో లోపల. ఐ షో యూ ఏమైనా దిక్కుమాలినవి మీకు కనిపిస్తే. సో విల్ సీ. ఆల్వేస్ కిండర్ జాయ్కి వచ్చిన చిన్ని టాయ్స్, డైనో చిన్ని టాయ్స్. ఇంకా మ్యాక్సిమం ఐ క్లియర్డ్ అప్. ఈ బుక్స్ నేను డైరెక్ట్గా తీసుకెళ్ళిన షెల్ఫ్స్లో పెట్టుకోవాలి. దిస్ పోలరాయిడ్ ఆల్సో. సో ఇంకా దిస్ వన్ ఆల్సో నాకు ఇప్పుడు యూజ్ ఉంటుంది కాబట్టి ఇది ప్యాక్ చేయలేదు. అండ్ దర్ కొన్ని స్టఫ్ టు త్రో ఇట్ అవే, దట్ పెయింట్ థింగ్ అండ్ అదంతా. దట్ సో ఎస్, దట్ ఈస్ ఇట్. సో నాట్ అ బ్యాడ్ ప్రోగ్రెస్, ఇట్ ఈస్ అ గుడ్ ప్రోగ్రెస్. గుడ్ వన్. దిస్ వాజ్ 2 days బిఫోర్ హౌస్ షిఫ్టింగ్. ఇక్కడ ఎలికా కంపెనీ నుంచి చిమ్నీ మెజర్మెంట్స్ ఇవ్వడానికి వచ్చారు. సో దట్ దాని అకార్డింగ్లీ మేము కటింగ్ చెప్పవచ్చు మా వుడ్కి అని చెప్పేసి. సో దాని తర్వాత ఇక్కడ ఇంకా ఆ రోజు ఫైనల్ టచెస్ ఆఫ్ పెయింటింగ్ అవుతుండింది. మా తాతకి బోర్ కొడుతుంది ఇంట్లో. సో ఇక్కడే ఉండిపోతాం, వెళ్ళాల్సి వస్తుంది. సో లేటర్ మా డాడీకి దిస్ వాల్పేపర్ అస్సలు నచ్చలేదు. దాని తర్వాత ఇంకా మా ఇంటీరియర్స్ వాళ్ళు దాన్ని చేంజ్ చేశారు. ఇంక ఇక్కడ దేర్ వాజ్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ పెయింటింగ్ గోయింగ్ ఆన్. ఐ గెస్ 3 rooms ఒకటే ఇంకా బ్యాలెన్స్ ఉండింది. లేటర్ దట్ నైట్ ఇక్కడ డీప్ క్లీనింగ్ వాళ్ళు వచ్చారు. చాలా చాలా లేట్ అయిపోయింది వాళ్ళు ఫినిష్ చేసేసరికి. బట్ యట్ మా ఇంటీరియర్స్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అండ్ మై డాడీ ఈజ్ అ క్లీన్ ఫ్రీక్. సో వాళ్ళు వెళ్ళిపోయే వరకు మా డాడీ కూడా అక్కడే ఉన్నారు. ఇంటికి వచ్చేసరికి ఇంతసేపు అయింది.
ఇది మండే నైట్. సో మేము ట్యూస్డే రోజు మూవ్ ఇన్ అవ్వాలి, కానీ ట్యూస్డే రోజు షిఫ్ట్ అవ్వద్దని చెప్పేసి మండే నైటే కొన్ని ఇంపార్టెంట్ స్టఫ్ నేను డాడీ ఇంకా తమ్ముడు వెళ్తూ ఉన్నాం తీసుకొని. ఇక్కడ సుబ్బు మా స్కూటీ కూడా ఇంకా తెచ్చేస్తున్నాడు ఈ రోజు నైటే, బికాజ్ రేపు అవ్వదని చెప్పేసి. ఇక్కడ వాడు మినియన్ లాగా ఉన్నాడని చెప్పేసి మా డాడీకి చెప్తూ ఉన్నాను. సో ఇంకా అవంతా జస్ట్ నార్మల్గా కబర్డ్స్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాం. సో మా డాడీకి ఫస్ట్ వాల్పేపర్ అస్సలు నచ్చలేదు కాబట్టి చాలా ఎతికి మరి ఈ వాల్పేపర్ సెలెక్ట్ చేశాను. అండ్ డాడీకి నచ్చిన తర్వాత వి గేవ్ ఇట్ టు ది ప్రింటింగ్ అండ్ ఫైనలీ ఇది వచ్చింది ఈరోజు, విచ్ వాజ్ యాక్చువల్లీ ప్రిటీ ఫాస్ట్. ఐ థాట్ చాలా టైం పడుతుంది అని చెప్పేసి, కానీ ఫార్చునేట్లీ చాలా ముందు వచ్చేసింది. సో వెరీ హ్యాపీ విత్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్, ఎస్పెషలీ మై డాడ్ లైక్డ్ ఇట్. సో ఇంకా లైక్ అమ్మయ్య అని చెప్పేసి ఆ రోజు కూడా ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము బికాస్ నెక్స్ట్ డే ఇంకా యాక్చువల్ మూవ్ ఇన్ కాబట్టి ప్యాకర్స్ అండ్ మూవర్స్ని కూడా మేము మార్నింగే పిలిపించేసాం. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ డూ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.